ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తామండి. యేసయ్య మనందరిని ప్రేమించి మన జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినందులకై దేవునికి మనము నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈరోజు యేసయ్య మనకిస్తున్న వాగ్దానం ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చాలని కోరుతున్నాను. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఆ దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని దేవుడు అనుగ్రహించి ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఏ దుఃఖములో ఎవరైతే ఉన్నారో మీ దుఃఖాన్ని బట్టి దేవుడు ఆ దుఃఖమునకు ప్రతిగా చక్కటి సంతోషాన్ని మీకు అనుగ్రహించి శ్రేష్టమైన ఆదరణ యేసయ్య మీకు కలుగు చేయాలని కోరుతున్నాను. ఈ వాగ్దానం మీ జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడును గాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం నిశ్చయంగా మా జీవితంలో నెరవేర్చండి. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వీక్షిస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో వారందరి జీవితంలో అద్భుతం జరుగునుగాక. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని మీరు ఆదరించుదురుగాక. మీ చెయ్యి వారికి తోడుగా ఉండునుగాక. శుభాలు, దీవెనలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. కృపతో నింపండి. బలహీనులు మీరు బలపరచండి. ఎంతమంది బిడ్డలు బలహీనమైన స్థితిలో ఉన్నారో బలపరచండి. హాస్పిటల్స్లో ఉన్న వారికి స్వస్థత, విడుదల, క్షేమాన్ని ఇవ్వండి. ఎగ్జామ్స్ రాస్తున్న 10th క్లాస్ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. జ్ఞానము, తెలివి, జ్ఞాపక శక్తి, బుద్ధినివ్వండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. కృపతో నింపండి. గర్భిణీ స్త్రీలు, సంతానం లేనివారు, చంటి బిడ్డ తల్లులు, విధవరాళ్ళు, నాయన మరి బలహీనతలతో ఉన్నవారు, అప్పుల సమస్యలు ఉన్నవారు అందరికీ క్షేమమునివ్వండి. ఈ ఉదయకాలపు దీవెనలు మాకు సమృద్ధిగా దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.